రెమాల్ తుపాను అర్ధరాత్రి తీరం దాటింది. ఈ ఎఫెక్ట్తో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాల అలర్టుతో ముందే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పశ్చిమ బెంగాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీగా వానలు కురుస్తాయని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో కోల్కతా ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను నిలిపివేశారు అధికారులు. మొత్తం 394 నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. పలు రైళ్లను కూడా నిలిపివేసి దారి మళ్లించారు రైల్వే అధికారులు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వరద సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఏపీలో తుఫాన్ ప్రభావంతో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలంగాణలో తుఫాన్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలిపింది ఐఎండీ. ప్రభావంపై సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపోవడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 1,10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ బెంగాల్, ఒడిశాలో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోల్కతా ఎయిర్పోర్ట్ను 21 గంటల పాటు 394 విమాన సర్వీసులను నిలిపివేసింది. తూర్పు ఆగ్నేయ రైల్వే శాఖల్లోని కొన్నింటి ట్రైన్స్ ని కూడా రద్దు చేసింది. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు సీఎం మమతా బెనర్జీ. తుపాను సహాయక చర్యలపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపోవడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 1,10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ బెంగాల్, ఒడిశాలో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంది. ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోల్కతా ఎయిర్పోర్ట్ 21 గంటల పాటు 394 విమాన సర్వీసులను నిలిపివేసింది. తూర్పు ఆగ్నేయ రైల్వే శాఖల్లోని కొన్ని ట్రైన్స్ ని రద్దు చేసింది. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు సీఎం మమతా బెనర్జీ. తుపాను సహాయక చర్యలపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.